హాయ్ అండి. ఈరోజు మన లంచ్ ప్లానింగ్లో నాన్ వెజ్ అండి. 20 to 25 మినిట్స్లో చాలా సింపుల్గా అయిపోయే లంచ్ ప్లానింగ్ అండి. మనం ఇలా ప్లాన్ చేసుకుంటే లంచ్ని పిల్లలకి హెల్తీగా కూడా మార్నింగ్ చక్కగా పెట్టచ్చు. మనకు కూడా స్ట్రైన్ లేకుండా సింపుల్గా కూడా అయిపోతుందండి. మధ్య మధ్యలో మనం ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇదైతే నేను సండే మనము కర్రీ ఏదైనా చేసుకున్నప్పుడు మటను, చికెను, ప్రాను, కైమా ఇలాంటి కర్రీస్ ఏమైనా చేసుకున్నప్పుడు దాన్ని మనం కర్రీ అయిపోయిన వెంటనే చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సాయంత్రానికి తీసి మళ్ళీ మనం మీడియంలో నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే దాన్ని నెక్స్ట్ డేకి మనం వేడి చేసి చక్కగా లంచ్లో పెట్టేయచ్చండి. నేనైతే ఈరోజు నిన్న చేసిన కైమా ఇంకా మటన్ కర్రీ అండి. దాంతోపాటు పుల్కాలు చేశాను. సో పుల్కా ఆ మటన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో దాన్ని అయితే మార్నింగ్ వేడి చేసేసి ఇలా సింపుల్గా ఇంట్లో మనం పుల్కాలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అదైతే మనకి 15 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. దీన్ని అయితే ఇంకా ఈరోజు నేను రోల్ చేసి మరీ చేశానండి. టైమింగ్ ఉంది కాబట్టి ఎప్పుడు రోటీ మేకర్ మీదే చేసేదాన్ని, కానీ ఈరోజు అయితే మనం డైరెక్ట్ రోల్ కూడా చేసి పెట్టాను. టైం చాలా ఉంది కాబట్టి చక్కగా అలా రోల్ చేసి పెట్టుకున్న పుల్కాలు చాలా టేస్టీగా ఉంటాయండి అలా కూడా. సో ఇలా ఒక బాక్స్లోకి కర్రీ అండి. చక్కగా బోన్స్ ఏమి లేకుండా కొంచెం మెత్తగా ఉన్న పీసెస్ని ముందే మనం తీసి ఉంచేసి ఇలా పెడితే పిల్లలకి చాలా బాగుంటుందండి. వాళ్ళకి నచ్చే విధంగా ఉంటుంది, టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా ఒక బాక్స్లో అయితే పుల్కాలు పెట్టేశానండి. పాటు కొంచెం రైస్ కూడా చేశాను. సో దీంతో మనం కొంచెం ఫ్రెష్గా మనం ఇంట్లో తోడుపెట్టిన కర్డ్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసి పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా ఫోర్త్ బాక్స్లో ఏదైనా సరే ఫ్రూట్ అండి. చక్కగా నేనైతే మస్క్ మెలన్ వేసుకున్నాను. ఇదొక ఫ్రూట్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేస్తే చక్కగా హెల్తీగా విటమిన్స్, ఫైబర్, ప్రోటీన్స్ గల లంచ్ ప్లానింగ్ చాలా సింపుల్గా మనకి 20 to 25 మినిట్స్లో ఈజీగా రెడీ అయిపోతుందండి. ఎప్పుడైనా సండే ఇలా కర్రీని తీసి ప్లాన్ చేయండి. మార్నింగ్ పిల్లలకి చాలా బాగుంటుంది. సండేది మండేకి చాలా బాగుంటుందండి.